గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఎన్ని డేస్ అయిందో నేను వీడియోస్ పెట్టి, ఏమో తెలియదు, అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే మొన్న ఒక గొడవ అయిందనమాట. ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో ఒక గొడవ అవ్వడం. అది నాకు తెలియని వ్యక్తితో. అంటే 70 years ఒక అత్తయ్య అనమాట. అత్త అంటే నాకు అత్త కాదులేండి, ఆమె ఎవరో నాకు అస్సలు తెలియదు. మా పాప ఉంటుంది కదా, మీరు చూసే ఉంటారు ముందు వీడియోస్లో. మా పాప ఒకరింటికి వెళ్తుంది అనమాట. అక్క వాళ్ళని మా పాపని అలవాటు చేసింది అనమాట. వాళ్ళ ఇంటికి పద్దాకలా తీసుకెళ్లేది, ఇంకా తీసుకొచ్చేది. నేను అప్పుడు చెప్తూనే ఉంటాను, వద్దక్క నేను ఎక్కడికి పంపిను దానని. వాళ్ళ డాడీ తిడతాడు పంపిను అనేసి. అక్క తీసుకెళ్ళి అలవాటు చేసింది అనమాట. ఏమైందంటే ఈ పాప చిన్న పాప కదా, 2.5 years పాప. మా పాప వాళ్ళ ఇంటికి వెళ్ళి సోఫా మీద కూర్చుందనమాట. చెప్పులు వేసుకొని వెళ్ళి కూర్చుంది. ఆ బామ్మ ఏమనిందో తెలుసా? మీ అమ్మ నీకు మేనేజ్ నేర్పించలేదా? ఏదేదో మాట్లాడుతుందనమాట. మీరు అద్దెకి ఉండేవాళ్ళు, మీరు మర్యాదగా మాట్లాడాలి, మీరు అసలు మాట్లాడొద్దు అనేసి. అద్దెకు ఉంటున్నామంటే మాకు లేక కాదు, మాకు అక్కడ అన్ని వదిలేసి, ఇంటి దగ్గర అన్ని వదిలేసి, అందరిని వదిలేసి ఇక్కడికి వచ్చి ఉంటున్నామంటే మాకు డబ్బులు లేక కాదు, అలా అని ఎవరి మీద ఆధారపడాలని కాదు, మాకు మేముగా సొంతగా ఎదగాలనేసి మేము ఇక్కడికి వచ్చి ఉంటున్నాము. అద్దె ఇళ్ళలో ఉండడం తప్పేం కాదు కదా. ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ అద్దె ఇళ్ళలోనే ఉంటున్నారు. ఇంకా 3 years పాపకి నీకు మేనేజ్ లేదా అంటే ఫస్ట్ ఆమెకు ఉందా లేదా అనేది ఖచ్చితంగా నాకు చెప్పండి. అసలు ఏం మాట్లాడుతుందో అనేసి ఆమెకే తెలియలేదు. అక్కకి అయితే ఫోన్ చేసి చెప్పాను అనమాట. అక్క మీ అత్తయ్య ఇలా అంటుంది మా పాపని అనేసి, నువ్వే కదా వెళ్ళి అలవాటు చేసావు తీసుకెళ్ళి అని నేను చెప్పాను అనమాట. సారీ దివ్య, ఆమెకి మెంటల్ కొంచెం అనేసి అనిందనమాట. ఎంత మెంటల్ అయినా సరే ఒకరి మీద ఇలా అరవడం అనేది అసలు చాలా తప్పు కదా. మీకు ఒకటి చెప్తున్నాను, ఈ వీడియో మెయిన్ ఏంటంటే, మీరు ఎక్కడికి వెళ్ళకండి, మీ పిల్లల్ని కూడా ఎక్కడికి పంపించకండి. ఎందుకంటే ఒకరితో మాటలు పడాల్సి వస్తుంది. ప్లీజ్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇదే నేను షేర్ చేసేది. ఎక్కడికి వెళ్ళకండి, ఒకరితో మాటలు పడాల్సిన అవసరం మనకి ఉండదు. నాకైతే అస్సలు లేదు. ఎందుకంటే నాకు ఉన్నది నేను తింటాను, నాకు లేకపోయినా ఒక్కరిని అడగను. మా హస్బెండ్ కానీ, అత్తయ్య వాళ్ళు కానీ, అమ్మ వాళ్ళు కానీ ఏ లోటులో లేకుండా చూసుకున్నారు. ఫస్ట్ టైం అన్నమాట వీళ్ళతో గొడవ పడడం. మీకు చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి.